రామ్మోహన్ గారు నిన్నేదైతే లోక్సభలో దాదాపు 14 గంటల పాటు సుదీర్ఘ చర్చ తర్వాత తెల్లవారుజాము వరకు అటు అధికార విపక్షాల విమర్శలు ప్రతి విమర్శలతో సభ మారబోగింది. ఇక వక్ బిల్లుపై ఇటు ప్రతిపక్షాలు విమర్శలు ప్రతి విమర్శలతో సభ దద్దరిల్లినట్టుగా తెలుస్తుంది. దాదాపు 14 గంటల సుదీర్ఘ చర్చ అనంతరం ఈ బిల్లు పాస్ చేసినట్టుగా ఆమోదం తెలిపినట్టుగా తెలుస్తోంది. మరి ఇప్పటికైనా ముస్లింలకు ఇంత ఉపయోగపడుతుంది అనుకోవచ్చా? రాజేశ్వరి గారు, మీకు అట్లాగే స్వతంత్ర టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఎప్పుడైనా ఏ సంస్కరణ అయినా సరే ఆ సమాజంలో ఆయా వర్గాలతో చేయాల్సిన పని ఉన్నది. వక్ఫ్ బిల్లు కూడా అంతే. ఇప్పటిదాకా ఉన్న చట్టంలో చాలా లోపాలు ఉన్నాయి. ఆ లోపాలను సవరిస్తామని ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచో మేనిఫెస్టోలో పెట్టింది. కొన్నిసార్లు బీజేపీ 2014 కంటే ముందు, 14 ఎన్నికల కంటే ముందు ఒక 5-6 అంశాలతోనే తన ప్రోగ్రాం పెట్టింది. ప్రతిసారి మేనిఫెస్టోలో పెడుతుంది. వక్ఫ్ బిల్లు కూడా ఒక రకంగా 2024 తర్వాత బాగా మనకు ఫోకస్ అయింది. అంతకుముందు కూడా మనకు 2024 ఎన్నికల కంటే ముందు కూడా వాళ్ళు చెప్పారు వక్ఫ్ బోర్డును సంస్కరిస్తామని చెప్పి. ఇందులో ప్రధానమైన లోపం ఏంటంటే ప్రభుత్వంతో సంబంధం లేకుండా వక్ఫ్ ఆస్తులు తామవే అని తామే వాది, తామే ప్రతివాది, తామే జడ్జిమెంట్ ఇచ్చే పద్ధతి ఉంది ఇప్పటిదాకా. అది కరెక్ట్ కాదన్న. ఇంకోటి, రెవెన్యూ రికార్డుల్లో ఈ వక్ఫ్ బోర్డు ఆస్తులు మన కూలంకషంగా లేకపోతే ఏదైనా సరే వక్ఫ్ బోర్డు ఆస్తిగా ప్రకటించుకునే ఒక సర్వ హక్కులు వాళ్ళకు ఉన్నాయి, అంటే మోనోపలి ఉన్నది అనేది ఒకటి. రెండోది, మూడోది ఏంటంటే చాలా వక్ఫ్ ఆస్తులు ఇప్పటికీ దుర్వినియోగం అవుతున్నాయి. పేద ముస్లింలు అన్యాయం అయిపోతున్నారు. పెద్ద వాళ్ళు మాత్రమే ఈ వక్ఫ్ బోర్డు పేరు మీద పెత్తనం చేస్తూ ఒక్కోసారి వంశపారంపర్యంగా వస్తున్న ముతవల్లిలను కూడా అన్యాయం చేస్తున్నారని మూడవ వాదన. అందుకనే ఇక్కడ ఈ ఉన్న చట్టంలో, ఇప్పటిదాకా ఉన్న చట్టంలో 54 వచ్చింది. అంతకుముందు కూడా అసలు 9వ శతాబ్దం నుంచి ఉన్నది. యాక్చువల్గా ఈ ముస్లిం మతానికి సంబంధించిన దర్గాలు, శ్మశానాలు, లేకపోతే ధర్మస్థలాలు ఇవి మెయింటైన్ చేయడానికి ఎవరైనా ఇవ్వచ్చు. గతంలో మనకు మొత్తం ఇండియా చూసుకుంటే ముస్లిం రాజులు, ముస్లిం సంస్థలు ఇచ్చినవి ఉన్నాయి. అట్లాగే హిందూ రాజులు, హిందూ జాగీర్దారులు, ఇప్పుడు మనకు హైదరాబాద్ స్టేట్ అయితే హిందూ జాగీర్దారులు, హిందూకి సంబంధించిన మన భూస్వాములు కూడా ఈ భూముల్ని దానం చేశారు. మా దర్గాలకు, మసీదులకు దానం చేశారు. కనుక అట్లా చూసుకుంటే ఏంటంటే ఇవన్నీ కూడా ఆస్తులు పరిరక్షించబడతలేవు అని సమస్య ఒకటి. రెండోది, 7-8 లక్షల ఎకరాలు ఉన్న భూమి ఇప్పుడు 29 లక్షల 30 లక్షల ఎకరాలు దేశవ్యాప్తంగా మాకున్నాయని క్లెయిమ్ చేస్తున్న వక్ఫ్ బోర్డు తనకంటూ రికార్డులు ఏం లేవు. కనుక ఈ రికార్డుల సరళీకరణ, ప్రభుత్వానికి కొంతవరకు బాధ్యత అప్పచెప్పడం ఒకటైతే, ఈ వక్ఫ్ కమిటీ ఏదైతుందో ఇప్పటిదాకా వాళ్ళు ఎన్నికలు అంటున్నారు, రకరకాలుగా, అంటే వాళ్ళ దాంట్లో ఎవరు జోక్యం చేసుకోవద్దు అనే భావన ఉన్నది. దీన్ని ఏం చేశారంటే నామినేటెడ్ సభ్యుల ద్వారా 22 మంది సభ్యులు నామినేట్ చేస్తారు. అందులో ముస్లిమేతరులు 2 ఉన్నారు. కొంచెం నాకు ఆ విషయంలో కొంచెం వ్యతిరేకత ఉన్నా సరే దాని మీద, ఇప్పుడు ధార్మిక సంస్థ కదా, అది ట్రస్ట్ లాంటిది కదా, ట్రస్ట్ లో ముస్లిమేతరులు ఉంటే నష్టమేముందని వాదన వస్తుంది. అదే మసీదుల్లో, దర్గాలలో ముస్లిమేతరులు వేయద్దు, కానీ ఇది ధార్మిక సంస్థ కదా, దీనిలో వేయడం తప్పు కాదనే భావన అటు వర్గాలు, కొన్ని వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. 2 మహిళలను కూడా పెట్టారు ఇందులో, ఇది వక్ఫ్ కమిటీలో. అది మంచి ఆహ్వానించదగ్గది. 2 4 పెట్టారంటున్నాను నేను. అంటే మహిళల భాగస్వామ్యం కూడా ఉండాలి కదా. వాళ్ళు ఆస్తులు ఇచ్చిన దానిలో మహిళా జాగీర్దారులు, మహిళలకు సంబంధించిన, ఇప్పుడు ముస్లింలలో మహిళల వాళ్ళు ఉన్నారు చాలా మంది, తమ ఆస్తులను ఈ వక్ఫ్ బోర్డుకి అప్పచెప్పడం. కనుక ఇందులో అక్రమాలు జరుగుతున్నాయి కనుక రెగ్యులరైజ్ చేయడానికి దీన్ని సంస్కరించి కలెక్టర్ ఆధ్వర్యంలో కమిటీని ఏర్పాటు చేసి ఈ భూములన్నింటి నుంచి కూడా రెవెన్యూ రికార్డుల పరిధిలోకి తీసుకొస్తాం. మీ భూములు మీవే, కానీ రెవెన్యూ రికార్డుల పరిధిలోకి తీసుకొస్తామని చట్టంలో కొన్ని సవరణలు చేశాం. దాని తర్వాత జేపీసీ వేయడం జరిగింది. జేపీసీ దేశమంతా తిరిగింది, కొన్ని లక్షలాది మంది అభిప్రాయాలు తెలుసుకున్నది. కనీసం జేపీసీ మీటింగ్ లో అయితే మనకు వాళ్ళు రాష్ట్రాలు తిరుగుతున్నప్పుడు అఫీషియల్ గా జరిగింది. అన్ని పార్టీల వాళ్ళని పిలిచి మాట్లాడారు. చివరికి 40 సవరణలు వచ్చినాయి. ఆ 40 సవరణల్లో చాలా వరకు ఆమోదించుకుంటూనే, ఇంక్లూడింగ్ ఎన్డీఏ మిత్రపక్షాలని, తెలుగుదేశం, జనసేన కూడా సవరణలు ప్రతిపాదించి చేశారు. అంటే అనుకున్న పని సాధించారు. కాకపోతే ప్రతిపక్షాలు ఏమైందంటే గోల పెట్టడం తప్ప పాత చట్టానికి కొత్త చట్టానికి ఉన్న తేడా ఏంటిది, ఇందులో ముస్లింలు ఎట్లా నష్టపోతారని ఎస్టాబ్లిష్ చేయలేకపోయిందని నేను అంటున్నాను. నేను బీజేపీ విషయంలో చాలా విషయాలు వ్యతిరేకించినా ఇక్కడికి వచ్చే కల్లా ఈ చట్టంలో ఉన్న, యాజ్ అడ్వకేట్ గా చట్టంలో ఉన్న దానిలో బ్లాక్ అండ్ వైట్ గా చూపెట్టినప్పుడు ప్రజలకు అర్థమయ్యేది. కానీ వీళ్ళు ఏం చేశారు, ఎంతసేపు ముస్లింలకు వ్యతిరేకం అని ప్రచారం చేసి ఒక స్లోగన్ తీసుకున్నారు తప్ప ఈ చట్టంలో ఇది ఉన్నది, కొత్త చట్టంలో ఇది నష్టం ఉన్నది అని చెప్పి చూపిస్తే ప్రజలకు అర్థమయ్యేది. కనుక ఇది చూపించలేకపోయారు. అందుకనే నిన్న బిల్లు కూడా పాస్ కావడానికి అన్ని రకాలుగా మెజార్టీ ఉంది కనుక చేశారు. ఇవాళ రాజ్యసభలో పెడతారు. రాజ్యసభలో దీన్ని నిరూపించుకుంటారు. మెజార్టీ సాధ్యమవుతుంది రాజ్యసభలో ఉంటుందండి.
అయితే రామ్మోహన్ గారు ఇక్కడ ముఖ్యంగా చూసుకుంటే మరి అప్పటి ఆ బుజ్జగింపు రాజకీయాల్లో భాగంగానే వక్ఫ్ చట్టాన్ని 2013లో అంటే అప్పటి యూపీఏ ప్రభుత్వం అన్యాయపరమైన సవరణలు చేసింది కాబట్టి ఈరోజు ఈ బిల్లు ఆమోదించే అవసరమైంది. లేకపోతే అప్పుడే మార్పులు చేస్తుంటే ఈరోజు ఈ అవసరం వచ్చేది కాదు, ఇంత ముస్లింలకు ఇంత అన్యాయం జరిగేది కాదంటూ కూడా ఒక పక్క అమిత్ షా విమర్శించిన పరిస్థితి కనిపిస్తోంది. మరి దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? నాగేష్ గారు చాలా కరెక్ట్ అంటారు. 2013లో సంతుష్టీకరణ రాజకీయాలలో భాగంగా వీళ్ళు ఈ ముస్లింల సంప్రదిస్పద అని చెప్పి వక్ఫ్ బోర్డులో అపరిమితమైన అధికారాలు ఇంకా కట్టబెట్టారు. అంతకుముందే ఉండే ఇంకా కట్టబెట్టారు. దాంతో ఏమైందంటే అక్రమార్కులు ఇప్పుడు దొంగలు కలిసి ఊళ్ళు పంచుకుంటున్నట్టు ఈ కొందరు అక్రమార్కులు కొన్ని వర్గాలు మాత్రమే దీనిలో లాభపడ్డాయి. మళ్ళీ అందులో సియా సున్ని ఉన్నది, చాలా మంది నిమ్న వర్గాలు కూడా ఉన్నాయి. ముస్లింలలో 4 తెగలు ఉన్నాయి, శాఖలు ఉన్నాయి. వాళ్ళు ఎవ్వరికి వక్ఫ్ బోర్డులో అవకాశం లేదు. అందుకని ఇవన్నీ సంస్కరించే ప్రయత్నం చేశారు. రెండోది నేను స్పష్టంగా చెప్తున్నాను, భూమి అనేది ఉదాహరణ దేవాదాయ శాఖ భూములు ఉంటాయి, దానికి దేవుని మాన్యం అని మనకు పహనీలో రాసి ఉంటది. అట్లా క్రిస్టియన్ ప్రార్థనా స్థలాలు ఉంటాయి. ప్రార్థనా స్థలాలతో పాటు వాళ్ళకున్న చర్చిలు వాటన్నిటి కూడా చాలా వరకు వాళ్ళ ఆస్తులు కూడా సంరక్షించబడడానికి రెవెన్యూ రికార్డులు ఉంటాయి. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు, రెవెన్యూ వేరు మేము వేరు, మొత్తం మా వ్యవస్థనే వేరు, అంటే మా ప్రభుత్వం వేరు, మా రాజ్యాంగమే వేరు అనే పరిస్థితిలో ఇప్పటిదాకా సంతుష్టికరణ రాజకీయాలు కాంగ్రెస్ పార్టీ పని చేసింది కాదట్లేదు. కానీ దాన్ని సంతృప్తి పరిచే క్రమంలో దాన్ని మన సంస్కరించే ప్రయత్నంలో కొంత ముస్లిం సమాజానికి దూరంగా పోతుందనే సంస్కరణ అనే భావన వచ్చింది. కానీ పార్లమెంట్ సాక్షిగా జేపీసీ వేయడం, జేపీసీ తర్వాత రాష్ట్రాలకు వెళ్ళి వాళ్ళు మీటింగ్లు పెట్టడం, అఫీషియల్ గా వాళ్ళు అభిప్రాయాలు సేకరించడం, దాంతోని ఇందులో ఈ పాత చట్టంలో ఏవైతే ఇప్పుడు వీళ్ళు ప్రతిపాదిత చట్టంలో ఏవైతే లోపాలు ఉన్నాయో వాడు సవరించడానికి 40 సవరణలు వచ్చినాయి. 40 సవరణలు ఆమోదించే చేశారు కనుక ఏమైనా లోపాలు ఉంటే మళ్ళీ సవరించుకోవచ్చు. ఇప్పుడు చట్టం ఫిక్స్ కాదు కదా, దేవుడు రాసింది కాదు కదా. మనము ఎప్పటికప్పుడు చట్టాలు సవరించుకుంటాం. ఇప్పటికి 109 సార్లు మనము రాజ్యాంగాన్ని సవరించుకున్నాం. ఎందుకు సవరించుకున్నాం? అంబేద్కర్ రాసిండు, మన రాజ్యాంగ నిర్మాతలు రాసిండు అని ఊరుకోలే కదా. కొత్త చట్టాలు, సైబర్ చట్టాలు అవసరమైనవి. వాళ్ళ చట్టాలు మార్చుకోకుండా సైబర్ నేరాలు ఎట్లా అరికడతాం, ఇదే అంతే. కనుక వక్ఫ్ బోర్డులో ఉన్న అవినీతి వల్ల, ఆశ్రిత పక్షపాతం వల్ల వాళ్ళకు రెవెన్యూ కానీ ప్రభుత్వానికి బాధ్యత వహించలేకపోవడం వల్ల జరుగుతుంది. కనుక కలెక్టర్ కంటే ఆ పై అధికారిని పెట్టమన్నారు ఒక సవరణ, దాన్ని కూడా అంగీకరించాను నేను. ఎందుకంటే రెవెన్యూ రికార్డులలో ఈ భూముల వివరాలు ఒక్కసారి నమోదైతే బాగుంటది. అప్పుడు ఏమైందంటే వాళ్ళది వాళ్ళు, వీళ్ళది వీళ్ళని వైట్ అండ్ బ్లాక్ లో మనకు కనపడుతుంది. ఇప్పుడు ఏమైందంటే ఆస్తులు అమ్ముకున్నా దిక్కులేదు, ఆస్తులు అన్యాక్రాంతం చేసినా దిక్కులేదు. ఇప్పుడు 9,40,000 ఎకరాలు మనకు ఉజ్జాయింపుగా లెక్క వచ్చింది దేశవ్యాప్తంగా వాళ్ళకున్నాయి. కానీ వాళ్ళ వాదన 29 లక్షల ఎకరాలు ఉంది మాకు అంటున్నారు. ఎక్కడి నుంచి వచ్చింది అంటే భూమి పెరగదు ఎప్పుడు కూడా, మనుషులు పెరుగుతాం, మనుషులు జనాభా పెరుగుతుంది. స్వాతంత్రం వచ్చినప్పుడు 33 కోట్ల మంది ఉన్నాం, ఇవాళ 143 కోట్ల మంది ఉన్నాం. కనుక జనాభా పెరుగుతుంది కానీ ఇంచు కూడా భూమి పెరగదు, భూగ్రహం మీద భూమి పెరగదు కదా. మరి ఎక్కడి నుంచి వచ్చినాయి? వీళ్ళకి ఏ రకంగా వీళ్ళకు దారదత్తం చేశారు అంటే వక్ఫ్ ఆస్తులు ప్రకటించుకునే అధికారం వాళ్ళకే ఉండి దాన్ని రక్షించుకునే అధికారం వాళ్ళకే ఉండడం అని నేను మొదట చెప్పాను. వాడు వాది వాడే, ప్రతివాది వాడే, జడ్జిమెంట్ వాళ్ళదే. ఇప్పుడు ఎప్పుడు సాధ్యం కాదు. కనుక జడ్జిమెంట్ కోసం ఏవైనా తప్పులు జరిగితే వాళ్ళకు కూడా ఒకవేళ వక్ఫ్ ఆస్తి అయి కూడా ఎవరైనా అక్రమానికి ఆక్రమించుకుంటే వాళ్ళకు న్యాయం జరగాలి కదా. అప్పుడు హైకోర్టులకు వెళ్ళడానికి కోర్టు పరిమితులు, కోర్టు పరిశీలనకు పంపడానికి వీలు కలిగే చట్టం ఇది. ఈ మంచి చట్టం, అభ్యుదయకరమైన చట్టం అని నేను అంటున్నాను.